అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పతి పత్ని పరస్పరం. రచయిత డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, పెద్దవాడికి రాద్దామండి, వాడు మిమ్మల్ని అమెరికాకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయిస్తాడు, కాఫీ అందిస్తూ అంది శారదమ్మ హేమాద్రిరావుతో. శారదమ్మ హేమాద్రిరావు భార్యాభర్తలు. హేమాద్రిరావు కోఆపరేటివ్ డిపార్ట్మెంటులో డిప్యూటీ రిజిస్ట్రార్గా రిటైర్ అయి హైదరాబాదులో ఓ చిన్న ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యాడు. ఆ చిన్న ఇంట్లో కూడా ఓ పోర్షన్ అద్దెకిచ్చాడు. అందులో వచ్చే అద్దె, పెన్షను రిటైర్ అయిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం అకౌంటెంట్గా పనిచేస్తున్నందువల్ల వచ్చే నెలసరి 1000 రూపాయలు కలిపి ఆ భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. హేమాద్రిరావుకు 2 కొడుకులు. పెద్దవాడు ప్రణవమూర్తిని డాక్టర్ చదివించి అమెరికాకు పంపాడు. పెద్ద కోడలు డాక్టరే. అమెరికాకు వెళ్ళిన 10 ఏళ్లలో 4 ఏళ్ల తర్వాత భార్య 2 కొడుకుల్ని తీసుకొని ఇండియాకు వచ్చి వెళ్ళాడు ప్రణవమూర్తి. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. అమెరికాను మన వల్లను చూడాలని ఎన్నోసార్లు అనుకున్నా హేమాద్రి దంపతులకు ఆ అవకాశం రాలేదు. అక్కడ నుండి ఆహ్వానం అందలేదు. వద్దు శారద, అమెరికాలో ఆపరేషన్ అంటే మాటలు కాదు, చాలా ఖర్చవుతుంది. వాడి నెత్తిన అంత భారం మోపడం నాకిష్టం లేదు అన్నాడు హేమాద్రి. డాక్టర్కు తండ్రి అంటే అక్కడ కన్సెషన్ ఇస్తారనుకుంటానండి. పైగా వాడు దగ్గరుంటే మనకు భయం ఉండదు చెప్పింది శారదమ్మ. అసలు విషయం నీకు చెప్పలేదు. నాకు మూత్రపిండం మార్పిడి చెయ్యాలన్నారు. సరిపడే మూత్రపిండం ఖరీదుకు ఇచ్చే దాతల్ని మనమే వెతుక్కోవాలి. వాళ్ళు లక్షల మీదున్నారు. ఇంతా చేస్తే ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుందనే భరోసా లేదు నిరాసక్తంగా అన్నాడు హేమాద్రి. అదంత ప్రమాదకరమైన ఆపరేషన్ కాదనుకుంటానండి. మన వర్ధనమ్మ భర్త శంకర్రావుకు కూడా ఇక్కడే నిమ్స్లో ఈ మధ్య కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. వాళ్ళ కొడుకు రాజేంద్ర ఆయనకు తన కిడ్నీ ఒకటి ఇచ్చాడు ధైర్యంతో అంది శారదమ్మ. నిజమే, కిడ్నీ ఇచ్చినందువల్ల ఎవరి ఆరోగ్యము చెడదటగా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వాళ్లకు మన రుణం తీర్చుకునే అవకాశం వస్తుందండి అంది ఆమె. ఆపరేషన్ చేయకపోతే ఏమవుతుంది? గతించిపోతాను అంతేగా. ఇన్నాళ్ళు బ్రతికింది చాలదా? ఇక పోవాలి. పిల్లలకు భవిష్యత్తు చూపించి వెళ్ళిపోవాలి. భూమాతకు భారం తగ్గించాలి. కాకపోతే నీ విషయమే, నేను పోతే నిన్ను వాళ్ళిద్దరిలో ఎవరైనా తీసుకెళతారు వేదాంత ధోరణిలో అన్నాడు హేమాద్రి. పిల్లలకు పెద్ద దిక్కు లేకుండా అవేమి మాటలండి దీనంగా అంది ఆమె. ఇప్పుడు మనం ఉండి మాత్రం వాళ్లకు ఏమాత్రం అండగా ఉన్నాం కాబట్టి. అయినా అమెరికాకు పోవడం అంటే సులభం కాదు. విమాన ఖర్చులు విపరీతంగా పెంచేశారు నిట్టూరుస్తూ అన్నాడు అతను. మీరు అమెరికాకు ఆ అబ్బాయికి మీ టెస్టులన్నీ పంపుతూ జాబు రాయండి. వాడికి మీ మీద చాలా గౌరవము ప్రేమాను. తప్పక వాడు మనల్ని అమెరికాకు రమ్మంటాడు. బహుశా వాడే తన కిడ్నీ ఒకటి ఇచ్చి మీకు ఆపరేషన్ చేయిస్తాడు ఆశను నూరిపోస్తూ అంది. అమెరికా విషయం మర్చిపో శారదా. మనము అక్కడికి వెళితే వాళ్లకు అంతా ఇక్కట్లే. ఒకవేళ అక్కడ మరణిస్తే భరించలేనంత వ్యయమవుతుంది. రేడియో ఆన్ చేస్తూ అన్నాడు హేమాద్రి. పోనీ చిన్నవాడికి రాయండి. బొంబాయిలో కూడా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయిగా, అక్కడే చేయించుకుందురు కానీ అంది ఆమె రేడియో ఆఫ్ చేస్తూ. హేమాద్రి చిన్న కొడుకు ప్రద్యుమ్నను MBA చదివించాడు. బొంబాయిలో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం వేయించాడు. ఎక్కడైనా ఒక్కటే, కనీసం 2 లక్షలు ఖర్చు చేయాలి. వాడు ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాడు. ఆడపిల్లల తండ్రి. మున్ముందు అన్నీ అగచాట్లు నిరాసక్తంగా అన్నాడు హేమాద్రి. వాడు తన కిడ్నీ ఒకటి ఇస్తే ఖర్చులంత కావుగా. వాడు తప్పక అంగీకరిస్తాడు. మీకు మొహమాటమైతే నేను రాస్తాను వాడికి. మీరు పెద్దవాడికి రాయండి. ఎలాగైనా మనం తెలియబరచాలి కదా. ఆ తర్వాత వాడిష్టం. నాకు పూర్తిగా నమ్మకముంది. వాడు మనల్ని అమెరికాకే రప్పించుకుంటాడు నిశ్చయంగా అంది శారదమ్మ. హేమాద్రిరావు ప్రణవమూర్తికి తన ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ అమెరికాకు జాబు రాశాడు. డాక్టర్ల రిపోర్టులు సలహాలను జోడించి పంపాడు. కిడ్నీ మార్పిడి తప్పనిసరి అయినట్టు రిపోర్టుల్లో ఉంది. అక్కడ డాక్టర్ల సలహా కూడా తీసుకొని
జవాబు రాయమని రాశాడు. రక్త సంబంధం ఉన్నవారి కిడ్నీ అయితే బాగా ఆపరేషన్ సక్సెస్ అవుతుందని కూడా డాక్టర్లు అన్నట్లు జాబు రాశాడు. శారదమ్మ ప్రద్యుమ్నకు తండ్రి ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ జాబు రాసింది. అన్నదమ్ములలో ఎవరో ఒకరు ఒక కిడ్నీ ఇస్తే అంతా సవ్యంగా జరిగిపోతుందని రాసింది. బొంబాయిలో ఆపరేషన్ చేయించాలన్న కోరికను తెలియజేసింది. గొప్ప మనసుతో ఆలోచించమని అభ్యర్థించింది. అమెరికా నుండి ప్రణవమూర్తి హేమాద్రి పక్కింటి ఫోన్ చేశాడు. శారదమ్మతో మాట్లాడాడు. ఇక్కడి డాక్టర్లు కూడా కిడ్నీ మార్పిడి ఒకటే మార్గం అన్నారు. కానీ ఇక్కడ ట్రీట్మెంటు చాలా ఖరీదు. అక్కడే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. కిడ్నీ కావాలని న్యూస్ పేపర్లో ప్రకటన ఇవ్వండి. దానికి డబ్బు కావలిస్తే నేను పంపుతాను. ఈసారి శీతాకాలపు సెలవులకు కానీ మేము ఇండియాకు రావడం కుదరదు. అప్పటిదాకా ఆపరేషన్ ఆపవద్దు. బొంబాయి వెళ్ళి తమ్ముడి దగ్గర ఉండి అక్కడే జెన్లోక్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించండి. డబ్బు ప్రస్తుతానికి ఎక్కడైనా సర్దుకోండి. మేము ఇండియాకు వచ్చినప్పుడు పైకం పట్టుకొచ్చి ఇస్తాము క్లుప్తంగా ఫోన్లో చెప్పాడు ప్రణవమూర్తి. శారదమ్మను ఫోన్లోని సమాధానం కృంగదీసింది. లోకం పోకడ తెలిసిన హేమాద్రికి ఈ విషయం నిరాశ కలిగించలేదు. ప్రద్యుమ్న నుండి ఉత్తరం వచ్చింది. నాన్న, మీకు ఈ పరిస్థితి వచ్చినందుకు నాకెంతో బాధగా ఉంది. నేను ఇప్పుడు సహాయం చేసే పరిస్థితిలో లేను. ఈ మధ్యనే ఇల్లు కొనాలని లోను శాంక్షన్ చేయించుకున్నాను. అది బొటాబొటీగా ఇంటికి సరిపోతుంది. మీరు అన్నయ్యకు రాయండి. అమెరికాకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అక్కడ వైద్యశాస్త్రం చాలా అధునాతనమైంది. పైగా అన్నయ్య వదిన ఇద్దరు డాక్టర్లు. అన్నయ్యకు మీరు రాస్తే చాలు, వెంటనే మీకు విమాన టికెట్లు పంపుతాడు. ఈలోగా మీరు వీసా తెచ్చుకోండి. అమ్మను కూడా మీకు సాయంగా తీసుకుపోండి. ఆపరేషన్ అయిన తర్వాత మీరు కోలుకున్నాక కొంతకాలం అమెరికాలోనే ఉండి అక్కడి ముఖ్య ప్రదేశాలు చూసి రండి. మళ్ళీ తిరుగు ప్రశ్న వేయను. అవకాశం లేకుండా సమాధానం రాశాడు ప్రద్యుమ్న. హేమాద్రి నవ్వుకున్నాడు. శారదమ్మకు చిన్న కోడలు జాబు రాసింది. అత్తయ్య, మీ ఉత్తరం చదివినప్పటినుంచి మాకెంతో కలవరంగా ఉంది. అంత మంచి మామయ్యకు ఇంత కష్టం భగవంతుడు ఎందుకు తెచ్చిపెట్టాడో మరి. మీరు ప్రద్యుమ్నను తన కిడ్నీ ఒకటి ఇచ్చే విషయం మంచి మనసు చేసుకొని ఆలోచించమని రాశారు. ఆయన అది చదివి చాలా మదన పడుతున్నారు. ఈ మధ్య టూర్లు ఎక్కువై ఆయన ఆరోగ్యము అంతమాత్రంగానే ఉంది. పైగా మాకు 2 ఆడపిల్లలు. కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆయనకు ఏమన్నా అయితే నేను దిక్కులేని దాన్నవుతాను. మీరు బావ దగ్గరికి అమెరికాకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడమే మంచిది. తప్పకుండా అక్కయ్య, బావగారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసి ఆపరేషన్ చేయించి పంపుతారు. అమెరికా వెళ్ళగానే అక్కడి క్షేమ సమాచారాలతో జాబు రాయండి. మీరు అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ చిన్న మనవరాలికి ఒక టాకింగ్ బేబీ డాల్ తీసుకురావాలట. నేను మీకు జాబు రాస్తుంటే ప్రక్కనే కూర్చొని నానమ్మకు రాయమని చెబుతోంది. మామగారికి మా నమస్కారములు. అమెరికాకు వెళ్లే ముందు అమీర్పేటలోని ఆంజనేయ స్వామికి అర్చన చేయించండి. మేము ఇక్కడ సాయిబాబా మందిరంలో ప్రార్థనలు చేస్తాము. శుతిమెత్తని మాటతో గుండె మీదికి కలంపోటు సారించిన చిన్న కోడలు జాబు చదువుకొని అందులోని విషయాలు హేమాద్రికి చెప్పకుండా తనలోనే దాచుకొని ఉత్తరం చించివేసింది శారదమ్మ. శారదమ్మ దీర్ఘంగా ఆలోచించసాగింది. ప్రణవమూర్తికి అమెరికా ప్రయాణానికి, ప్రద్యుమ్న ఉద్యోగానికి వెచ్చించిన లాంఛనాలు అప్పుల ఖాతాలోనివే. హేమాద్రి రిటైర్ అయిన తర్వాత కొంత పెన్షన్ సరెండర్ చేసి గ్రాట్యుటీతో జమ చేసి అప్పు తీర్చాడు. పిల్లలు పెద్దవాళ్ళై ఉద్యోగాలలో సెటిల్ అయితే మనకు ఇంకేం బాధ్యతలు ఉండవు శారదా. విశ్రాంతిగా ఆనందంగా కాలం గడిపేయవచ్చు. వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఈ శ్రమ? నా సంపాదనంతా ఖర్చు చేసి వాళ్లను పెద్ద చదువులు చదివిస్తాను. హేమాద్రి మాటలు చేతలు రూపానికొచ్చి కొడుకులు ప్రయోజకులైనారని మురిసిపోయింది శారదమ్మ. చేతి క్రిందికి ఎక్కి వచ్చిన కొడుకులు చేయూతనిస్తారని ఆశపడింది ఆమె. అపుత్రస్య గతిర్నాస్తి, ఆ మాటకు అర్థమే లేదు. లేకపోతే ఇప్పుడు 2 పుత్రులుండి ఈ దుర్గతి ఎందుకు? ఈ సంధ్యా సమయంలో ఆర్థిక సహాయం అటుంచి నైతికంగానైనా అండగా నిలవని సుపుత్రులు. డబ్బు సంపాదించి పెడుతున్నంతకాలం
నీ పరివారమంతా నీకు అనురక్తులై ఉంటారు. ముసలితనం వచ్చి సంపాదన లేనినాడు నీ బిడ్డలైనా నిన్ను చేరదీయరు. ఆదిశంకరులు అన్న మాటలు ఇప్పుడు అనుభవంలోకి వచ్చాయి. తనకు ప్రత్యక్ష దైవమైన భర్తకు అవయవదానం కావాలి. పురాణగాథల్లో ముసలి తండ్రి కుమారుణ్ణి తన యవ్వనం దానమడిగాడు. అడిగిందే భాగ్యంగా తన యవ్వనాన్ని దానమిచ్చి చరిత్రకెక్కాడు ఆ కుమారుడు. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర అందుకు భిన్నం. ఇన్నాళ్ళు అనురాగం పంచి ఆప్యాయతను పెంచి తనలో సగంగా చూసుకున్న తన దైవానికి ఆపరేషన్ ఎలాగైనా చేయించాలి. రెండో మాట మాట్లాడనివ్వకుండా భర్తను ఆపరేషన్కు ఒప్పించింది. మర్నాడు హేమాద్రి శారదమ్మతో అన్నాడు, శారద, నీ మాట ప్రకారమే జరగనివ్వు. కిడ్నీ కోసం పేపర్లో ప్రకటన ఇస్తాను. ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలకు సహాయం కోసం అప్లికేషన్ వేస్తాను. బ్యాంక్ అకౌంటులో 40,000 ఉందనుకుంటాను. అంతా కలిపితే ఆపరేషన్ చేయించుకొని గట్టెక్కవచ్చు. ఆపరేషన్ సక్సెస్ అయితే ఇంకా 10 ఏళ్ల వరకు ప్రాణానికి ఢోకా లేదన్నారు డాక్టర్లు. 10 ఏళ్ళు ప్రైవేటు ఉద్యోగం చేస్తే మన కష్టాలు కరిగిపోతాయి. నేను బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ చూసి వస్తాను కృతనిశ్చయంతో అన్నాడు హేమాద్రి. బ్యాంకుకు పాస్ పుస్తకంతో వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు తాళం వేసి ఉంది. ప్రక్క వాటా వాళ్ళు తాళం చెవి తెచ్చి ఇచ్చారు. ఏదో పెద్ద కవరు పట్టుకొని ఆటోలో బయటికి వెళ్ళింది శారదమ్మ అని చెప్పారు వాళ్ళు. హేమాద్రికి ఆశ్చర్యం వేసింది. ఆమె ఎక్కడికి వెళ్ళినట్లు? ఒంటరిగా ఎప్పుడు బయటికి వెళ్ళదు శారదమ్మ. ఆమె రావడం ఆలస్యం అయ్యే కొద్దీ ఆతృత ఎక్కువైంది హేమాద్రికి. మధ్యాహ్నం 2 గంటలకు ఆటో దిగింది శారదమ్మ. ఆమె చేతిలో హేమాద్రి హెల్త్ తాలూకు ఫైలు, ఎక్స్రేలు ఉన్నాయి. ఏమండి, మన సమస్యకు పరిష్కారం దొరికిందండి. మీరు కిడ్నీ కోసం పేపర్లో ప్రకటన ఇవ్వనవసరం లేదు. నేను మన డాక్టర్ని కలిసి వచ్చాను. ఆయన నాకు పరీక్షలు చేయించారు. అన్నీ సరిగ్గా ఉన్నాయట. నా కిడ్నీ సరిపోతుందన్నారు. నేను ఇస్తాను మీకు కిడ్నీ. ఆపరేషన్ ఖర్చులకు బ్యాంకులో డబ్బు సరిపోతుంది. ఎందుకైనా కొంచెం ఎక్కువ డబ్బు ఉంచుకోవడం మంచిదని ఇదిగో నా బంగారు గాజులు అమ్మేశాను. 20,000 వచ్చాయి. ఇక ఆలస్యం చేయవద్దు. ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలకు మీరు ఆర్థిక సహాయం కోసం అభ్యర్థనలు పంపవద్దు. అమెరికా వాళ్లను ఆలోచనలో పెట్టవద్దు. బొంబాయి వాళ్లను ఇరకాటంలో ఇరికించవద్దు. ఇక్కడే హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్ గారు. ప్రాణాపాయం ఏమీ లేదన్నారు. ఇంకొక క్షణం ఆగవద్దు. మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిసి ఆపరేషన్కు డేట్ ఫిక్స్ చేయించుకొని రండి. శారదమ్మ మనసు నిండా ఆత్మవిశ్వాసం, కండ్ల నిండా ప్రేమానురాగాలు ప్రస్ఫుటించాయి. ఆమె గుండె పరితృప్తితో నిండిపోయింది. శారద కండ్ల నుంచి నీళ్లు కారుతుండగా గట్టిగా ఆమె చేతులు పట్టుకున్నాడు హేమాద్రి. ఆయన హృదయం ఉప్పొంగింది. గుండె ధైర్యం ఏమాత్రం సడలకుండా అతనికి అండగా నిలబడింది శారదమ్మ. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇద్దరూ ఆరోగ్యంగా తిరిగి వచ్చారు హాస్పిటల్ నుంచి. చిన్న మనవరాలు టాకింగ్ డాల్ కొని పంపింది శాంతమ్మ. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించలేదు. హృదయంలోనే కొలువైన అందరి దేవతలకు నమస్కరించింది. మనస వాచ కర్మన ఇప్పుడు 100కి 100 పాళ్ళు హేమాద్రిరావుకు అర్ధాంగి అయ్యింది శారదమ్మ. ఆయనలో అంతర్భాగంగా లీనమైపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.